దేవుడు తన ప్రజల పట్ల గొప్ప కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడండి. మరి దైవజనులు ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలు అయితే సంఘంలో జరిగాయో ప్రజల జీవితాల్లో అట్టి మేలు ఎల్లకాలం జరగాలి, దేవుని రాకడ పర్యంతము జరగాలని మేము అనుదినము దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు. దానికి ఫలితంగా సంఘంలో ప్రజల జీవితాల్లో దేవుడు నూతన కార్యాలు, అనేకమైన మేలు జరిగిస్తున్నాడు. మన మధ్యలో మరి ఇద్దరు సహోదరులు సాక్ష్యం చెప్పి ఉన్నారు. మరి సహోదరి రిబ్కా గారు, అలాగే మరి సహోదరి పరిమళ, వారి పట్ల దేవుడు చేసిన మేలు మనం చూసినట్లయితే మరి ఆ సహోదరి రిబ్కా గారు అయితే చాలా బలహీనరాలు అయిపోయింది గడిచిన దినాల్లో. మరి అప్పుడు మా తండ్రి గారు ఉన్నారు, అనుదినము కూడా ప్రతి సంఘ బిడ్డ కొరకు ఎలాగైతే ప్రార్థన చేస్తూ వచ్చారో అదే రీతిగా ఆ కుమార్తె కొరకు కూడా ఫోన్లో ప్రార్థన చేయడం, అమ్మ ధైర్యగోడు, దేవుడు సహాయం చేస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడని చెప్పి వారి దేవుల్లో బలపరిచి వారి కొరకు ప్రార్థన చేయగా తనకైతే మలేరియా, టైఫాయిడ్, బ్లడ్ ఇన్ఫెక్షన్ మొత్తం అన్నీ కూడా ఒక్కసారి రావడం జరిగింది. ఎంతో బలహీన స్థితికి వెళ్ళింది. అయినప్పటికీ కూడా ప్రార్థన పరిస్థితులు మార్చేది కనుక బలహీనురాలైన ఆ కుమార్తెను దేవుడు మళ్ళీ తిరిగి బలవంతురాలుగా నిలబెట్టాడు. ఆయన సన్నిధిలో దేవుని సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎంతో గొప్పది, అది పరిస్థితుల్లో మారుస్తుంది. మనం అనుకుంటాము వెంటనే మనకు సమాధానం రాలేదే, లేకపోతే వెంటనే నా జీవితంలో నేను మేలును పొందలేదే అని అనుకుంటాం. కానీ ఆయన సమయము, ఆయన సిద్ధపరిచిన గడియ వచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు ఏదైతే ఆయన ఏర్పాటు చేశాడో, ఏదైతే నీకు ఇవ్వబోతున్నాడో దానిని నీవు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సహోదరి పరిమళ, తన కుమారుడు అయితే జినేష్ పాల్ చాలా బలహీనుడయ్యాడు డెంగ్యూ ఫీవర్తో. తను వెంటనే ఫోన్ చేసింది, మరి పాస్టర్ గారు ఇలా ఉంది, బాబుకి ప్రార్థన చేయండి అని చెప్పింది. అలాగే నాతో కూడా అక్క బాబుకి బాగాలేదని చెప్పి ప్రతిదినము కూడా మేము పలకరిస్తూ ఉండేవాళ్ళం ఫోన్లో, ఎలా ఉందమ్మా, ఏమైనా తింటున్నాడా లేదా అని చెప్పి ప్రతిదినము ఉదయం సాయంత్రం కూడా ఫోన్ చేయడం, ప్రార్థన చేయడం. అబ్బాయి పరిస్థితి చూసినట్టయితే డాక్టర్ గారు అన్నారు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ చిన్న బిడ్డకు. దాంతోపాటు డెంగ్యూ ఫీవర్ ఉండటం వల్ల ఏ మాత్రం ఆహారం తీసుకునేవాడు కాదు. తల్లి ఎంతో బాధపడేది. అలాగే వారి కుటుంబీకులు కూడా చాలా బాధపడ్డారు. అడిగారు ప్రార్థన చేయమని, ఎంతగానో దేవుడి సన్నిధానంలో ప్రార్థించాము. ఆ ప్రార్థనకు ఫలితంగా నిజంగా దేవుడు ఆ బిడ్డ పట్ల కార్యాన్ని జరిగించి ఆ చంటి బిడ్డను దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. డెంగ్యూ ఫీవర్ ఒకసారి కాదండి 2 సార్లు వెనువెంటనే రావడం జరిగింది. అయినప్పటికీ కూడా దేవుని బలమైన హస్తం ఆ చిన్న బిడ్డకు దేవుడు తోడించి తిరిగి బలహీన స్థితి నుంచి దేవుడు లేపి ఆరోగ్యవంతుడుగా మేము ప్రార్థన చేసాము. ప్రతిరోజు కూడా ఫోన్లో నేను ప్రార్థన చేసేదాన్ని. ప్రతిరోజు కూడా మరి పాస్టర్ గారు ఫోన్లో ప్రార్థన చేసేవారు, స్వస్థపరచండి ప్రభు, ఆరోగ్యాన్ని ఇవ్వండి, తిరిగి మళ్ళీ ఆరోగ్యవంతుడుగా చలాకీగా నీ మందిరంలో వారి గృహంలో నీ బిడ్డ ఉండాలి అని చెప్పి ఏదైతే మేము దేవుని అడిగామో అదే రీతిగా చాలా సంతోషంగా, ఆనందంగా మళ్ళీ మునుపటి ఆరోగ్యాన్ని దేవుడు ఆ బిడ్డకు కలుగ చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ మధ్య కాలంలోనే తను మరి బర్త్డే కూడా జరుపుకోవడం జరిగింది. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనను నమ్మిన ప్రజలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఆశ్రయించే వారికి దేవుడు ఏ మేలు కొదువ లేకుండా చేసేవాడు ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో సేవకుల ద్వారా కొంతమంది బిడ్డల కొరకు దేవుడు మాట్లాడి ఉన్నాడు. మీ జీవితంలో జరగబోయే దాని గురించి దేవుడు తెలియజేశాడు. అది వ్యక్తుల పేరును దేవుడు సూటిగా పలికి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ కార్యం జరగబోతుంది అని దేవుడు చెప్పి ఉన్నాడు కనుక దానిని బట్టి విశ్వాసంతో ప్రార్థన చేయండి. మరీ ఎక్కువగా మీరు చేస్తున్న ప్రార్థన సరిపోవటం లేదని కొంతమంది బిడ్డల గురించి దేవుడు చెప్పి ఉండగా మరీ ఎక్కువగా ప్రార్థనలో మిమ్మల్ని మీరు పురుగొల్పుకుని దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూడండి. దేవుడిచ్చే ఆశీర్వాదం పొందాలని పట్టుదలతో ఆయన పాదాల దగ్గర వేడుకోండి. మేము చేసే ప్రార్థనతో మీ ప్రార్థన ఏకమైనప్పుడు ఆ కార్యము అతి త్వరగా నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనుకోవచ్చు సేవకుల్లోంచి దేవుడు చెప్పి ఉన్నాడు మేలు చేస్తానని, ఆశీర్వాదాన్ని ఇస్తానని, లేకపోతే పలానా కార్యం నీ కుటుంబంలో జరిగిస్తానని చెప్పాడు కనుక చెప్పాను కాబట్టి జరిగిపోతుందిలే అని విని విడిచిపెట్టినట్టయితే అది అక్కడే ఆగిపోతుంది. అలా కాకుండా దానిని బట్టి ప్రతిదినము కూడా కన్నీటి ప్రార్థన నీవు కూడా చేయాలి. దాన్ని బట్టి విశ్వాసముతో దేవుణ్ణి అడిగే కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి. అప్పుడే దేవుడు ఆ ప్రార్థనకు ఫలితాన్ని అతి త్వరగా నీ జీవితంలో ఇస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తన సంఘాన్ని వర్ధిల్లింప చేయడానికి, తన బిడ్డలను ఇంకా అభివృద్ధిలోనికి నడిపించడానికి ఆయన ఎంతో ఆసక్తి కలిగినాడు.
కొంతమంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో చాలా సతమతమవుతున్నారు. వారి నిమిత్తం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆర్థిక స్థితిని దేవుడు సమృద్ధిలోకి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. మానవుని శక్తి సరిపోదు, మానవుని బలము సరిపోదు, కానీ దేవుని శక్తి ఎంతో గొప్పది. ఆయన శక్తి గల హస్తము నిన్ను పట్టుకున్నప్పుడు, నీ చెయ్యి పట్టుకుని నడిపించినప్పుడు అసాధ్యమైనది నీ జీవితంలో సాధ్యపరిచి చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము నమ్మకమైన దేవుని ఆరాధన చేస్తున్నామండి. చూద్దాము పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. రోమీయులకు రాసిన 15వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. రోమీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేవారుగా దేవుని ప్రజలు ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారము చేస్తూ జరగబోతున్న కార్యాలను సంఘానికి దేవుడు బయలుపరిచాడు. ఏ కుటుంబం పట్ల లేకపోతే ఏ వ్యక్తుల పట్ల దేవుని ప్రణాళిక ఎట్టి రీతిగా ఉన్నదో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే సంభవాలను తెలియచేసేవాడై ఉన్నాడు. నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఆ కార్యాన్ని మన కంటి ముందు తీసుకొచ్చి నిలబెట్టే దేవుడు. ఆ మేలును నీ కంటితో చూస్తూ నీ నోటితో దేవుడిని మహిమపరిచే రీతిగా నీ స్థితిని మార్చేవాడు దేవుడు. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా విశ్వాసం ఉంచాలి. దేవుని మాట పైన నమ్మకం ఉంచాలి. దేవుని మాట పైన దేవుడు చెప్పి ఉన్నాడు, నా జీవితంలో నా కుటుంబంలో ఆ మేలును నేను పొందుకోబోతున్నానని చెప్పి విశ్వాసముతో దేవుడు ఆ కార్యం నీ పట్ల చేసే వరకు కూడా నిరీక్షణతో ఎదురు చూడాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. అయ్యో చెప్పగానే నేను పొందుకోలేకపోయానే, చెప్పగానే నేను చూడలేకపోయానే, చెప్పగానే నా జీవితంలో ఇది జరగలేదే అని ప్రశ్నించడానికి ఏ ఒక్కరికి కూడా ఎటువంటి అర్హత లేదండి. ఎందుకనంటే దేవుడు నిర్ణయించిన సమయం కొరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన చేతి కింద దీన మనస్సు కలిగి ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నిరీక్షణకర్తయగు దేవుని పట్ల మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినట్లయితే సమస్త ఆనందము సమాధానము మిమ్మల్ని నింపుతుందని దేవుని వాక్యం చెబుతుంది. నిరీక్షణకు కర్త అయిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో సగంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో నీ ఉన్న స్థితిని బట్టి అయ్యో నా పరిస్థితి ఏమైపోతుందో, నా ఇబ్బందులు నా కష్టాలు నన్ను నలిపివేస్తున్నాయి, వీటిని బట్టి నేను చాలా కృంగిపోతున్నానని చెప్పి దేవుని సన్నిధానంలో నువ్వు దుఃఖపడుతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రార్థన చేయి. నిరీక్షణ అంటే దేవుడు ఆశీర్వాదం ఇచ్చే వరకు కూడా నమ్మకంతో ఎదురు చూడడం అంటే, దేవుడు దీవించే వరకు కూడా ఆ మేలు నీ జీవితంలో జరిగే వరకు కూడా నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు, విశ్వాసంలోంచి తొలగిపోకూడదు. పట్టుదల కలిగి దేవుడితో ప్రార్థనలో పెనుగులాడేవారుగా ప్రజలు ఎప్పుడైతే ఉంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయంటే సమాధానము, శాంతి, ఆశీర్వాదము దేవుని పరలోక రాజ్యం నుంచి ఆ కుటుంబాలపైన బహు మెండుగా దేవుడు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఎంతమంది దేవుని యొక్క ఆశీర్వాదం నా కుటుంబం పైన బహు మెండుగా రావాలని ఆశపడుతున్నారు. దేవుడు మీ హృదయాలను చూస్తున్నాడు. దేవుడు మీ హృదయాలను చూస్తున్నాడు. మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు మన మధ్య సంచారం చేస్తూ ఆయన ప్రజలను ధైర్యపరుస్తున్నాడు, ఆయన ప్రజలను ఓదారుస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది రోమ పత్రికలో, పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారు నిరీక్షణ కలిగి దేవుడిచ్చే వాగ్దానము వారి జీవితాల్లో నెరవేరే వరకు విశ్వాసాన్ని కోల్పోకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారంట. అది నేను పొందుకుంటాను,
ఆయన చేస్తానన్నాడు కనుక దానిని నేను నిరీక్షణ కలిగి ఆయన హస్తాల నుండి తీసుకునే వరకు కూడా నమ్మకత్వాన్ని విడిచిపెట్టను, యథార్థతను విడిచిపెట్టను, దేవుణ్ణి నేను ఎక్కువగా ప్రార్థించే విధంగా ఉంటాను అనే తీర్మానంలో ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితాల్లో చేస్తానన్న వాగ్దానాన్ని బట్టి ఏదైతే సేవకుల దేవుడు మాట్లాడాడో అది యథార్థమైనది, సత్యమైనది, నిన్ను ప్రేమించే దేవుడు నీకు ఇచ్చే బహుమానము. హల్లెలూయా. మరి ఆ బహుమానము ఆయన చేతిలో ఉంది, ఆ బహుమానం ఆయన చేతిలో ఉంది. తీసుకోవాలన్న ఆశ నీ హృదయంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేతిలో నుండి బహుమానం నువ్వు అందుకోవాలి అని అంటే మరీ ఎక్కువగా నిరీక్షణ, విశ్వాసము, పట్టుదలతో కూడిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన నువ్వు చేయాలి. దేవుడిచ్చే బహుమానం మనం తీసుకున్నప్పుడండి మన చుట్టూ ఉన్నవారు, మన చుట్టూ ఉన్న ప్రజలు నీవు దేవుని ద్వారా పొందిన బహుమానాన్ని చూసి ఎంతోమంది అసూయపడతారు. ఎందుకనంటే ఆ బహుమానము నీకు నీవుగా తెచ్చిపెట్టుకున్నది కాదు, కానీ నీ పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి నీ కుటుంబంలో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక దానిని నీకు కానుకగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బిడ్డలు పొందుకున్నారు, కొంతమంది పొందుకోబోతున్నారు. వారి నిమిత్తం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చే బహుమానం ఆయన చేతిలో ఉంది. దాని కొరకు నిరీక్షణ కలిగి ప్రార్థించి, దాని కొరకు విశ్వాసంతో ప్రార్థించి, మరి మన మధ్యలో ఉన్న సహోదరుడు జకరియా గారి గురించి మరి సేవకుల్లోంచి దేవుడు మాట్లాడాడు. నేను చూశాను, ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నాకు చూపించాడు. గడిచిన దినాల్లో కారు ఇవ్వబోతున్నానని దేవుడు చెప్పాడు, కానీ ఈ వారంలో నేను ప్రార్థన చేస్తుండగా నా కంటి ముందు ఆ ఇద్దరు భార్య భర్తలు కూడా వారికి దేవుడిచ్చిన ఆ కారు ముందు నిలిచినట్టుగా నేను దేవుడు చూపించిన దర్శనంలో చూశాను అని సేవకులు చెప్పారు. అది వారి కుటుంబంలో దేవుడు చేయడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. ఆ బిడ్డలు పొందుకోవాలంటే వారు బహు విశ్వాసము కలిగి నిరీక్షణతో దేవుడిని పట్టుదలగా వేడుకునే హృదయం కలిగి ఉన్నారు. వారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు అదే తీరును కలిగి ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఆయనకు ఎన్నో తలంపులు ఉన్నాయి, నీ పట్ల ఆయనకు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, నీ పట్ల ఆయన ఎన్నో వాగ్దానాలు దాచిపెట్టాడు. అన్నిటినీ నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ పొందుకోవడానికి నీవు దేవుని కొరకు సిద్ధ మనసు కలిగి ఉన్నావా? ఆశ అయితే ఉంది, కానీ దేవుని చేతిలో ఉన్న బహుమానం పొందుకోవాలంటే దేవుని ప్రజలు దేవునిలో తమ్మును తాము చాలా సరి చేసుకోవాలి. చాలా దేవుని సన్నిధానంలో తమ్మును తాము దేవుని ముందు తగ్గించుకుని అన్ని విధాల అన్ని విషయాలలోనూ దేవుని వారు సంతోషపెట్టేవారుగా ఉంటారు. మరి దేవుని సంతోషపెట్టే మనస్సు నీకు ఉన్నదా? నిన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. నీ క్రియను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. నేను అడుగుతూ ఉన్నాడు దేవుడు, మరి నువ్వు నన్ను సంతోషపెట్టే కుమార్తెగా ఉన్నావా? ఒకవేళ దేవుని సంతోషపెట్టలేని హృదయము తీరు నీలో ఉన్నట్టయితే, నీ కుటుంబంలో ఉన్నట్టయితే దేవుడు మాట్లాడుతున్నాడు, దాని నుండి బయటికి రండి, విశ్వాసము కలిగి నిరీక్షణకు కర్త అయిన దేవుణ్ణి వేడుకోండి. ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి అతి సమీపంగా ఉన్నాడు. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడు అని అంటే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, పొందుకోవడానికి ఇంకా నీవే వెనకాడుతున్నావు. ఎందుకంటే నీ ఆత్మీయ స్థితి ఇంకా దేవుల్లో అంతంత మాత్రంగానే ఉంది. నీ ఆత్మీయ స్థితి దేవుల్లో ఇంకా అంతంత మాత్రంగానే ఉండుట చేత ఆయన ఇచ్చే బహుమానము ఆయన చేతిలోనే నిలిచిపోతుంది. ఆయన ఇచ్చే బహుమానము ఆయన దగ్గర ఉండిపోతుంది. మరి ఇంకెప్పుడు ఆయన చేతిలో నుండి నీ చేతిలోనికి వస్తుంది. ఆయన చేతిలో నుండి నీ చేతిలోనికి, నీ గృహంలోనికి ఆయన ఇచ్చే బహుమానం రావాలి అని అంటే దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని కొరకు ఎట్టి రీతిగా బ్రతుకుతున్నావు, దేవుని మాటకు నీ హృదయంలో ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నావు, దేవుని సంతోషపెడుతున్నావా నీ ప్రవర్తన ద్వారా, దేవుని సంతోషపెడుతున్నావా నీ ఆత్మీయ స్థితి ద్వారా? దేవుడు ప్రశ్నిస్తూ ఉండగా, ప్రియ దేవుని సంగమా, దేవునిలో సరి చేసుకోండి, దేవునిలో క్షమాపణ వేడుకోండి. ప్రభువా, ఒకవేళ నువ్వు ఇచ్చే బహుమానాన్ని పొందుకోవడానికి నేను ఇంకా నా ఆత్మీయ స్థితిలో వెనకబడిపోయానేమో, నాతో నన్ను మన్నించి నువ్వు ఇచ్చే బహుమానం సొంతం చేసుకుని కుమార్తెగా నన్ను మార్చమని ప్రార్థించండి. దేవుడు గొప్ప దేవుడు. ఆయన సమస్త ఆనందాన్ని, సమాధానాన్ని ఆయన ప్రజలకు ఇవ్వాలని దేవుడు ఉదయకాల సమయంలో సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆనందం మనంగా తెచ్చిపెట్టుకోవాలంటే అది ఎవరి వల్ల కాదు. హృదయం నిండా సంతోషం కలిగినప్పుడు ఆ వ్యక్తుల ముఖము
తేటగా ఉంటుంది. కానీ హృదయం అంతా దుఃఖంతో ఉన్నప్పుడు వారి ముఖము ఎంతో భారంగా కనబడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్త ఆనందాన్ని తన ప్రజలైన మీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఈ స్థలంలో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి పొందుకోవడానికి నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా? ఆ బహుమానాన్ని తీసుకోవడానికి దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నావా? నీ ఆత్మీయ స్థితిని దేవునిలో ఇంకా ప్రతిదినము సరి చేసుకుంటున్నావా? సంతోషపెట్టి మనస్సు నువ్వు కలిగి ఉన్నావా దేవుడిని అని దేవుడిని అడుగుతున్నాడు. కావున ఒకవేళ ఏ ఒక్కరైనా సరే ఇంకా దేవుడిని సంతోషపెట్టే మనస్సు నీలో లేని ఎడల, ఆత్మీయ స్థితిలో ఇంకా వెనకబడిపోతూ దేవుడిని దుఃఖపెడుతున్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇకనైనా సరి చేసుకో, ఇకనైనా నాకు సమీపంగా జీవించమని దేవుడు అడుగుతున్నాడు. ఎప్పుడైతే దేవుని ప్రజలు అంటే రీతిగా బ్రతుకుతారో మీరు పొందే ఆశీర్వాదాన్ని నీ చుట్టూ ఉన్నవారు చూసి అతి త్వరలో అసూయ పడబోతున్నారని సేవకులోంచి దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నిన్ను దేవుడు దీవించినప్పుడు నీ బంధువులను చూసి ఆశ్చర్యపడతారు, నీ స్నేహితులను చూసి వింతగా నిన్నటి వరకు కూడా ఇలా ఉన్నవారు ఈరోజు ఎలా మార్పు చెందారు, ఈరోజు ఈ విధంగా వారి స్థితి ఎలా మారింది, ఇంతగా ఆశీర్వాదానికి వారు ఎట్టి రీతిగా ఆ స్థానాన్ని పొందుకోగలిగారు అని చెప్పి అనేకులు మిమ్మల్ని చూసి అసూయపడతారు, మిమ్మల్ని వింతగా చూడబోతున్నారు. అది కొందరి జీవితాల్లో జరిగిపోయింది, ఇక కొందరి జీవితాల్లో జరగబోతున్నది. దేవుడిచ్చేది ఎంతో ఉన్నది, అది దేవుడు తన చేతిలో తన గుప్పిలిలో పట్టుకుని ఉన్నాడు. అది ప్రతి ఒక్కరికి ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మరి దేవుని ఆశ ఇవ్వాలని, మరి నీ హృదయము పొందుకోవాలని తపనతో ఉన్నట్టయితే ఎక్కువగా దేవుడు ప్రార్థించి నిన్ను నువ్వు సరి చేసుకో. ఇంకా చూద్దాం నెహెమీయా గ్రంథంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో. నెహెమీయా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనం. నెహెమీయా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనం. నెహెమీయా 12వ అధ్యాయము 43వ వచనం. మరియు దేవుడు తమకు మహానందము కలుగ చేసినని ఆ దినంలో వారు గొప్ప బలులను అర్పించి సంతోషించింది, వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించింది. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడును. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ప్రజల జీవితాలలో దేవుడు చేసిన కార్యాలను వారు పొందుకున్నప్పుడు వారి ఆనందము, వారి సంతోషము, వారు పట్టలేనంత ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా పొందుకున్నప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చి వారు బలులను సంతోషంతో అర్పించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు, నీ కుటుంబంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. దానిని బట్టి దేవుని మందిరంలో నీవు దేవుని కొరకు గొప్ప సాక్ష్యము చెప్పులాగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అది ఒక్కరి కొరకే కాదు, కానీ ప్రతి ఒక్కరి పట్ల దేవుడు చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడిందని దేవుని వాక్యం చెప్తుంది. యెరూషలేములో ఉన్న ప్రజలు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు వారు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవుని ఆరాధన చేస్తూ ఉండగా, దేవుని సన్నిధానంలో వారు సంతోషంతో బలులు అర్పిస్తున్నప్పుడు వారు చేసిన ఉజ్జీవ ధ్వని, వారు చేసిన స్తుతి ధ్వని, వారు చేసిన ఆరాధన బహు దూరమునకు వినబడిందని దేవుని వాక్యం చెప్తుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబోతున్నాడు. దానిని బట్టి అనేక మంది ఆ వార్త విన్నప్పుడు బహు దూరమునకు నీ కుటుంబంలో చేసిన కార్యము దేవుడు వినబడిలాగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు దాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరైతే ఈ మాటను బట్టి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఈ మాటను బట్టి విశ్వాసముతో నమ్మిక కలిగి ఈ క్షణమందు దేవుని సన్నిధానంలో మీ హృదయంలో ప్రార్థన చేసుకుంటున్నారో, మీ జీవితాలలో దేవుడు కార్యాలు చేయడానికి ఆయన ఆసనుడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, యెరూషలేములో దేవుని ప్రజల జీవితాలలో వారు పొందిన క్రియలను, మేలులను బట్టి వారు చేస్తున్న ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడిన రీతిగా దేవుడు నీ కుటుంబంలో మేలు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీవు చెప్పే సాక్ష్యము, నీవు పొందిన మేలు అనేక మంది చూసి బహు దూరం వరకు కూడా ఆ ధ్వని, ఆ సాక్ష్యము వినబడబోతుంది. మరి నమ్ముతున్నారా మీ జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడని? మీ నమ్మిక చెప్పు, మీ నిరీక్షణ బట్టి దేవుడు తప్పకుండా
మీ కుటుంబాల్లో కార్యాలు చేయడానికి సిద్ధమనసు కలిగి మీరు ఆ ఆశీర్వాదం పొందుకోవాలి అంటే యెరూషలేములో ఉన్న ప్రజలు ఎట్టి రీతిగా అయితే దేవుని మందిరంలో బలులు అర్పించి సంతోషంతో దేవుని స్తుతించారో అట్టి రీతిగా దేవుడి మేలు, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు జరిగించినప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పాలి. దాచిపెట్టుకోకూడదు దేవుడు చేసిన మేలు, దాచిపెట్టుకోకూడదు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. నిన్నెందుకు దీవిస్తున్నాడంటే అనేక మందికి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని చెప్పి వారిని దేవుని దగ్గరికి నడిపిస్తావని, వారిని దేవుని మందిరానికి నువ్వు తీసుకొస్తావని, వారు కూడా దేవునిలో అట్టి ఆశీర్వాదం పొందుకునేలా నువ్వు చేస్తారని దేవుడు మీ పట్ల కార్యాలు జరిగిస్తున్నాడు. ఒకవేళ దేవుడు చేసిన మేలు మనం దాచిపెట్టుకున్నట్లయితే ఇంకా ఇంకా ఏమవుతుందంటే ఆయన ఇచ్చే బహుమానాలు కావచ్చు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావచ్చు పెండింగ్లో ఉండిపోతాయండి. కనుక దేవుడు ప్రజలారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు కూడా అతి త్వరలో దేవుని సన్నిధానంలో దేవుడు చేసే కార్యాలను సాక్ష్యం రూపంలో బహు దూరము వరకు వ్యాపించబడలాగా దేవుడు తన సంఘాన్ని వర్ధిల్లింపచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం ఎంతవరకు అయితే వెళుతుందో, ఎంతమంది అయితే వింటున్నారో, బహు దూరము వరకు కృపా ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్లో దైవజనులు ఉన్నప్పుడు ఎట్టి కార్యాలు అయితే జరిగాయో అంతకు మించిన ఆశ్చర్య కార్యాలు దేవుని సంఘంలో దేవుడు చేస్తున్నాడని బహు దూరము వరకు దేవుని యొక్క ఆనంద ధ్వని, దేవుని యొక్క స్తుతి ధ్వని వినబడబోతుంది. హల్లెలూయా. దీనికి కారకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు మాత్రమే సమస్త మహిమ ఘనత కలుగుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి. నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. ఒకవేళ నీ జీవితంలో దీవెన ఆలస్యం అవుతుందని, నీ జీవితంలో మేలు నువ్వు చూడలేకపోతున్నావని నీ నిరీక్షణను, నీ విశ్వాసాన్ని నువ్వు ఇంకా దిగజార్చుకోవద్దు, నిరాశలోనికి పోవద్దు. దేవుడు నీతోనే ఉన్నాడు. నీ కొరకు ఆయన సిద్ధపరిచిన సమయంలో నీ పట్ల కార్యాలు చేస్తాడు. నమ్మండి, నిరీక్షణ ఉంచండి, ప్రార్థన చేయండి. నీ ప్రార్థన, మా ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆయన ఆ కార్యాలను మన కళ్ళ ముందు చేసి చూపిస్తాడు. ఆయన చేసి చూపిస్తాడు ఖచ్చితంగా. యూట్యూబ్ ద్వారా ఎంతవరకు అయితే దేవుని వాక్యం వినబడుతుందో, దేవుని యొక్క లేఖనంలో ఏదైతే యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడింది అని చెప్పి మనం చదివి ఉన్నాము నెహెమీయా గ్రంథంలో, అదే రీతిగా కృపా ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనే ఈ సంఘంలో దేవుడు చేసే కార్యాలు, ప్రజల జీవితాల్లో దేవుడు చేసే మేలులు సుదూర ప్రాంతాలకు వెళుతూ అనేక మందికి, ఈ సంఘము అనేక మందికి మీ సాక్ష్యాలు దేవునికి మహిమకరంగా ఉండబోతుంది. దేవుడు అట్టి కార్యాలను మనం అది చేయబోతున్నాడు. చూద్దాము కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో. కీర్తన గ్రంథము 146వ అధ్యాయం. కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 2వ వచనం. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించుదును, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించుదును. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. చాలండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమై యెహోవాను స్తుతించుము. నా జీవిత కాలం అంతయు నేను దేవుణ్ణి యెహోవాను స్తుతిస్తాను, నేను బ్రతుకు కాలం అంతయు ఆయనను ఆరాధన చేస్తాను అని చెప్పి భక్తుడైన దావీదు గొప్ప సాక్ష్యాన్ని పలుకుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుడు మరి తన ప్రజలైన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఆయన చేయబోయే కార్యాలను దేవుడు బయలుపరిచి ఉండగా నీవు కూడా ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవిత కాలం అంతయు కూడా నిన్ను ఆరాధించేదిగా, నేను బ్రతుకు కాలం అంతయు కూడా నా కుటుంబము నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను వెంబడించేవారుగా ఉండులాగా కృప చూపించేవారు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దావీదు అట్టి రీతిగా ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర గొప్ప బహుమానాన్ని సంపాదించుకున్నాడు. అదే రీతిగా దేవుని పిల్లలు కూడా, దేవుని సంఘము కూడా దేవునిలో తీర్మానం కలిగిన వారు దేవుడిచ్చే బహుమానం కొరకు నిరీక్షణ, విశ్వాసము, ప్రార్థన కలిగి ఎదురు చూడండి. దేవుడు గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. మరి దైవజనులు ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలైతే సంఘంలో జరిగాయో దానికి మించిన ఘనమైన కార్యాలు సంఘం చూడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రజల జీవితాల్లో కార్యాలు చేయడానికి దేవుడు కృప చూపించారు. మరి దేవుడు రాజ్యానికి వెళ్ళారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. దైవజనులు బిడ్డలంగా మేము ప్రతి దినము కూడా ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము. మీరు ఏ ప్రార్థన అవసరత గురించి మాకు తెలియజేసినప్పటికీ కూడా దానిని బట్టి దేవుని సన్నిధానంలో ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆ ప్రార్థనకు సమాధానంగానే ప్రజలను దీవించడానికి ఆయన దిగివచ్చి నేరుగా ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు మన దేవుడు. దేవుని వాక్యం అంటుంది, నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మేము నరులను లేకపోతే మనుషులను మేము ఆధారం చేసుకోలేదు, కానీ దైవ సేవకుల కుటుంబమైన మేము పరలోకపు తండ్రి మీద ఆధారపడి ఉన్నాము. ఆయనని మేము వేడుకుంటున్నాము. పరిచర్య నిమిత్తము భారభరితమైన పరిచర్య దేవ మీరు కొనసాగించండి. మీరు సంఘాన్ని దీవించండి. అనేకులు నీ కొరకు సాక్ష్యాలు చెప్పాలి, అనేకులు నీ కొరకు రక్షణ మార్గంలోనికి రావాలి అని చెప్పి ప్రతినిత్యము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన దేవుడు సంఘానికి ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, గడిచిన వారంలో మరి ఆదివారం దినాన మధురవాడలో క్రిస్మస్ జరిగిందండి. మరి అక్కడ ఉన్న సంఘ విశ్వాసాలందరూ కలిసి మరి దైవజనులు ఉన్నప్పుడు, పెద్ద పాస్టర్ గారు ఉన్నప్పుడు మనం ఎలాగైతే చేసామో ఇప్పుడు కూడా అలాగే చేయాలి, అందులో ఎలాంటి మార్పు ఉండకూడదు అని చెప్పి వారు చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు. మంచిగా ఆ టెంట్స్ కానీ, స్టేజెస్ కానీ, ఆ తర్వాత స్టార్స్, డెకరేషన్స్ అన్నీ చేసి అన్నీ సిద్ధపరిచి ఉంచారు మేము వెళ్ళే సమయానికి. ముందైతే వాళ్ళు అలా అనుకోలేదు, చిన్న ప్రార్థన ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ దేవుడు వారి హృదయాలను ప్రేరేపించారు. ఆ సంఘ విశ్వాసులందరూ కలిసి దేవుని కొరకు ఎంతో ఘనంగా మరి గడిచిన వారంలో ఆదివారం దినాన క్రిస్మస్ ఆరాధన అక్కడ జరిగింది. అయితే ఇక్కడ ఉదయం ఆరాధనలో మన మధ్యలో ఉన్న కుమార్తె ఎందుకు చెప్పింది, వారి బంధువులకి ఎవరికో బాగాలేదని చెప్పి వారు హాస్పిటల్లో ఉన్నారు, మరి డెలివరీ విషయంలో కష్టంగా ఉంది, ప్రార్థన చేయమని వారు అడిగేవారు. అయితే ప్రార్థన చేస్తున్నాము ఉదయకాల సమయంలో. మరి సాయంత్రం మేము మధురవాడలో క్రిస్మస్ ఆరాధనలో ఉంటుండగా మరి ఆ కుమార్తె ఫోన్ చేస్తున్నది. ఆ సమయంలో మరి పాస్టర్ గారు క్యాండిల్ సర్వీస్ నడిపిస్తూ ఉన్నారు. మేము ప్రార్థనలో ఉన్నాం, ఫోన్ రింగ్ అవుతుంది. మేము చూసాము, సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడొచ్చు అనుకున్నాము. మరి గృహానికి చేరేసరికి రాత్రి 10:30 అయిపోయింది. ఆ టైంలో ఇంకేం మాట్లాడతామని చెప్పి ఉదయాన్నే మళ్ళీ సేవకులు ఫోన్ చేసి అమ్మ ఏంటి సంగతి అని అన్నప్పుడు ఆ కుమార్తె చెప్తుంది, అయ్యా ప్రార్థన చేయమని అడిగి ఉన్నాము బంధువుల నిమిత్తము. మరి ఆవిడ చాలా సీరియస్ పరిస్థితిలో ఉంది, డెలివరీ కాదు, కష్టం అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. మరి ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరినప్పుడు మీరు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తల్లిని బిడ్డను దేవుడు సురక్షితంగా ఉంచాడు, వారికి చక్కని ఆడబిడ్డను దయచేశాడని ఆ కుమార్తె చెప్పింది. దాన్ని బట్టి మనం ఎంతగానో దేవుడు మనం పరిచి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆ దినాన క్రిస్మస్ ఆరాధనలో మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఎంతోమంది ఆ క్రిస్మస్ ఆరాధనకు హాజరయ్యారు. అయితే అందులో ఉన్న ఒక పెద్ద ఆయన, ఇంచుమించుగా 58 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆయన చెప్తున్నారు ప్రార్థన గురించి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసి మేము మరి కూర్చున్నాము. మా దగ్గరికి ఆయన వచ్చి అంటున్నారు, అమ్మ మీరు వాక్యం చెప్తున్నారు, యేసుప్రభు అంటే నాకు తెలియదు, యేసుప్రభు గురించి మొట్టమొదటిసారిగా నేను వింటున్నాను. మీరు వాక్యం చెప్పినంత సేపు కూడా నా కళ్ళ వెంబడి కన్నీరు కారుతూనే ఉన్నది, నేను అలా ఏడుస్తూనే ఉన్నాను. ఇదివరకు ఎప్పుడు కూడా నేను దేవుని వాక్యం వినలేదు, ఇదివరకు ఎప్పుడు కూడా యేసుప్రభు మాటలు నేను వినలేదండి. నేను ఒక అన్యుడను, ఇక్కడ ఆరాధన జరుగుతుందని నా బంధువులు చెప్తే వచ్చి కూర్చున్నాను. అయితే మీరు వాక్యానికి నిలబడి మరి వాక్యం ముగించినంత వరకు కూడా నేను ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ళ వెంబడి కన్నీరు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు, కానీ దేవుడు మీలోంచి మాట్లాడిన ప్రతి మాట నా హృదయాన్ని తాకిందని ఆయన చెప్పారు. ఆ పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి, అలాగే సేవకుల దగ్గరికి వచ్చి, మీరు వాక్యం చెప్తుంటే నా హృదయం కదిలింపబడింది, నాకు తెలియకుండా నేను కన్నీరు ఆగలేదు, ఏడుస్తూనే ఉన్నాను. నిజంగా యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు, యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి ఒక అన్యుడు దేవుని కొరకు సాక్ష్యము పలుకులాగా దేవుడు కార్యం చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ ఆ పెద్దలు అంటున్నారు, అమ్మ చూడడానికి మీరు చిన్నపిల్లలా ఉన్నారు, కానీ ఎలా మీరు దేవుని పరిచయం చేయగలుగుతున్నారు? ఆయన మొట్టమొదటి అడిగిన ప్రశ్న అది. ఒక అన్యుడు, యేసుప్రభు అంటే తెలియని వ్యక్తి, ఆరాధన ముగించేసాము, కూర్చున్నాము, ఆ ఇంటి వారి వరకు ప్రార్థన చేయడానికి ఆయన మా దగ్గరికి వచ్చి మా ఇద్దరితో అంటున్నమాట, అయ్యా మీరు వాక్యం చెప్తున్నప్పుడు, అమ్మ మీరు వాక్యం చెప్తున్నారు,
విన్నంతసేపు కూడా కన్నీరు కారుతూనే ఉంది. నేను ఏడుస్తూనే ఉన్నాను. నాకు తెలియకుండానే ఎందుకు ఏడుపు వచ్చిందో తెలియదు. నేను ఎన్నో స్థలాలకు వెళ్ళాను, ఎంతో మందికి నేను మొక్కాను, కానీ ఎప్పుడు నేను ఇలా ఏడవలేదు. ఎప్పుడు నా కళ్ళ వెంబడి కన్నీరు రాలేదు. కానీ యేసుప్రభు మాటలు వింటున్నంతసేపు, యేసుప్రభుని గురించి మీరు ప్రకటన చేస్తున్నంతసేపు కూడా నా హృదయంలో తెలియని వేదన, నా కన్నీరు అలా కారుతూనే ఉంది. యేసుప్రభు ఎంత గొప్ప దేవుడని అని చెప్పి ఆ పెద్ద ఆయన మా దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు నేను ఎంతగానో దేవుడిని స్తుతించాను. ఆ కుటుంబాన్ని బట్టి, ఆయన బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రియదేవుని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, సంఘం చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దైవజనులైతే ఎంతో భారము కలిగి సేవలు చేశారు, మరి దేవుని నామమునకు వెళ్ళారు. ఆ భారభరితమైన పరిచర్య దేవుడు మా భుజాల మీద పెట్టి ఉండగా నమ్మకస్తులమై దేవుని సన్నిధానంలో అనునిత్యము కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మా ద్వారా సంఘములో ఆయన చిత్త ప్రకారంగా ఆయనకు మహిమ వచ్చేలాగా ఘన కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు దాని గురించి సాక్ష్యం చెప్పబోతున్నారు. అతి త్వరలో మనమందరం వినబోతున్నాము. మరి దేవుని వాక్యము మనం విన్నాము. దేవుడు చెప్పాడు, మహా ఆనందము, సమస్త ఆనందము, సమాధానము నీ కుటుంబంలో సమృద్ధిని ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన చేతిలో బహుమానం పొందాలంటే నిరీక్షణ, పట్టుదల, ప్రార్థన, దేవునిలో సరి చేసుకునే స్వభావము. నీలో ఏ లోపం ఉందో దేవునిలో సరి చేసుకో. నీలో దేవునికి ఏదైతే ఇష్టకరమో లేదో దాన్ని వదిలిపెట్టి, అప్పుడు దేవునికి ఇంకా నువ్వు దగ్గర అవుతావు. అప్పుడు దేవుడు నీకు ఇంకా ఆయన రావాల్సిన ఆశీర్వాదాలను ద్వారాలు తెరిచి బహుమిండుగా దేవుడు కుమరిస్తాడు. మరి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాలలో సమృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని నేను దేవుని పేరిట ప్రార్థన చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించండి.